దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు ప్రభుని మాట నీ కొరకే తెలియపరుస్తున్నటువంటి ఈ చక్కటి వాక్యాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాము, ధ్యానం చేసుకుందాము. యోహాను శుభవార్త 8వ అధ్యాయము 12వ వాక్యం ఇలాగ వ్రాయబడింది. నన్ను వెంబడించి వాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు వారు తెలియపరిచినటువంటి ఈ మాటని ఈరోజు మరొకసారి నీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఏమంటున్నాడంటే, ఆయన నన్ను వెంబడించి వాడు ఎవ్వరైనా సరే, స్త్రీలైనా పురుషులైనా పిల్లలైనా పెద్దవారైనా ఎవరైనా కానీ ఆయనను వెంబడిస్తే జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. ఈరోజు నీతో చెప్తున్నాడు ప్రభువు, నీతో చెప్తున్నాడు ప్రభువు నీతో చెప్తున్నటువంటి మాటను నీవు ఆలకించిన దానిని ఆచరించేటువంటి స్థితిలోకి దేవుడు నిన్ను నడిపిస్తాడు. అసలు ఆలకించకపోతే నిన్ను ఎలాగ నడిపిస్తాడు? నువ్వు ఎలా నడవగలవు? ఆయన మాట ఆలకిస్తేనే కదా, ఆలకిస్తేనే ఆశీర్వాదం నీ మీదకి వస్తుంది. ఆచరిస్తేనే అద్భుతమైన కార్యము నువ్వు చూస్తావు. ఆశ్రయించకుండా నీ స్వబుద్ధిని ఆధారం చేసుకుంటే, నీ యొక్క నీతిని ఆధారం చేసుకుని ఎక్కువ దూరం నడవలేవు. అర్థమవుతుందా? కొంత దూరమే నడవగలదు తన యొక్క నీతిని ఆధారం చేసుకున్నటువంటి వాళ్ళు. ఎక్కువ దూరము ప్రయాణం చేయలేరు. కనుక ఎక్కువ దూరమును ప్రయాణం చేయాలంటే నువ్వు చీకట్లో నడవక వెలుగులో నడవాలి. వెలుగులో నడవాలి అంటే తప్పనిసరిగా ఆయనను వెంబడించాలి. ఆయన వెంబడిస్తేనే వెలుగు నీకు కలుగుతుంది. నీవు ఆయన సహాయాన్ని ఆర్జిస్తావు. నీవు చీకట్లో నడిస్తే చీకటి క్రియలు కనిపిస్తాయి. చీకట్లో దాగి ఉన్నటువంటి ఆ యొక్క అపవాది నీ మీద ఏ రకంగా అటాక్ చేయాలని చూస్తుంది. నిన్ను నీవే పరిశీలన చేసుకో. ఆ యొక్క అపవాది నీ మీద అటాక్ చేసేటువంటి స్థితిలో ఉంటావా? జీవపు వెలుగులో నడిచి దేవుని యొక్క కాపుదలలో నీవు ఉంటావా? ఒక్కసారి నీవు ఆలోచించుకుని, ప్రభువా నీ యొక్క నీడలో నేను ఉండక నాకు సహాయం చేయ ప్రభు చెప్పేసి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుంటే దేవుడి ప్రతిఫలను అనుగ్రహింపచేస్తాడు. ఓకే, అందరికి వందనాలు. పరిశుద్ధుడా నీకు వందనాలయ్యా, స్తోత్రాలు ప్రభు. ఈ సమయంలో బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి, దీవించి ఆశ్రయించి వారికి నా ప్రతి పరిస్థితి నీ నామానికి మహిమకు అర్థంగా మలిసి వాక్యానికి చెవిగే భాగ్యం దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.